ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి టీవీకే అధినేత తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ కొత్త తమిళ సినిమా జననాయకన్ తెలుగులో జననాయకుడు రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 4 రోజులు కంప్లీట్ అయింది. ఈ 4 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు గురువారం జూలై 23-24న 81 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రెండవ రోజు శుక్రవారం 34 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక శనివారం కలెక్షన్స్ పెరిగి మూడవ రోజు 56 కోట్లు గ్రాస్ వస్తే నిన్న ఆదివారం 4వ రోజు 48 కోట్లు వచ్చాయి. అలా టోటల్గా 4 రోజుల్లో జననాయకన్ సినిమా 220 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది విజయ్ కెరీర్లో 9వ 200 కోట్ల సినిమా. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే తమిళనాడు నుంచి హయ్యెస్ట్గా వచ్చే కలెక్షన్స్ 85 కోట్లు గ్రాస్ వచ్చింది 4 రోజుల్లో. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో కేవలం 10 కోట్లు మాత్రమే వచ్చింది. 5 కోట్లు ఆంధ్ర నుంచి, 5 కోట్లు తెలంగాణ నుంచి. ఇక కర్ణాటక నుంచి బాగా వచ్చాయి, 25 కోట్లు గ్రాస్ వచ్చింది. ఆ తర్వాత కేరళ నుంచి కూడా బాగానే వచ్చాయి, 13 కోట్లు వచ్చింది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి 15 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక ఓవర్సీస్ మేజర్గా తమిళ్ మార్కెట్ నుంచి హయ్యెస్ట్గా, అంటే సెకండ్ హయ్యెస్ట్ అని చెప్పాలి, ఈ సినిమాకు 72 కోట్లు గ్రాస్ వచ్చింది. అంటే టోటల్గా చూసుకుంటే కలెక్షన్స్ మొత్తం తమిళనాడు అండ్ ఓవర్సీస్ నుంచి వస్తున్నాయి బాగా. అలా టోటల్గా 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా జననాయకన్ సినిమా 220 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక ఈ 220 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులని పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 100 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 400 కోట్లు అయితే 200 కోట్లకి డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు, 200 కోట్లకు ఓటీటీకి అమ్మారు. ఆ 200 కోట్లకు కొన్న డిస్ట్రిబ్యూటర్లకి 100 కోట్లు వెనక్కి వచ్చాయి 4 రోజుల్లో మొదటి ఎక్స్టెండెడ్ వీకెండ్లో. ఇంకా 100 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 100 కోట్ల షేర్ రావాలంటే మరో 200 కోట్ల గ్రాస్ అవసరం పడుతుంది. ఈరోజు సోమవారం వర్కింగ్ డే, కలెక్షన్స్ తగ్గుతాయి. సినిమాకు వచ్చిన టాకు రివ్యూస్ని బట్టి చూస్తే సినిమా 250 వరకు వెళ్ళొచ్చు. ఇక 300 కూడా కష్టమే. మరి తమిళనాడులో ఓవర్సీస్లో అద్భుతంగా ఉంటే తప్ప 300 గీత దాటలేదు సినిమా. ఓవరాల్గా చూసుకుంటే ఒక 50 కోట్లు నష్టమైతే కనబడుతుంది కమర్షియల్గా బాక్స్ ఆఫీస్ దగ్గర. మరి చూడాలి మరి ఏమైనా అద్భుతాలు జరిగి సినిమా బ్రేక్ ఏమైనా అవుతుందో లేదో అనేసి. అది మన తమిళనాడు ముఖ్యమంత్రి తలపతి విజయ్ చివరి సినిమా జననాయకన్. రిలీజ్ అయిన మొదటి 4 రోజుల్లో 220 కోట్ల గ్రాసు. ఓకే, బాయ్.